సో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనం స్ట్రింగ్స్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాము. మరి స్ట్రింగ్ అనేది మనం ఏం చెప్పుకున్నాము, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పేసి చెప్పుకున్నాము. స్ట్రింగ్ అనేది మనం ఏమని చెప్పుకున్నామంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ ఎరే అని చెప్పేసి చెప్పుకున్నాం. మన స్ట్రింగ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా ఇనిషియలైజేషన్ చేయాలి, దాని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చూసాం. ఈరోజు క్లాస్లో మనం స్ట్రింగ్స్ మీద రకరకాలైన ఆపరేషన్ చేయడం కోసం, స్ట్రింగ్ మ్యానిపులేషన్ చేయడం కోసం కొన్ని ఫంక్షన్స్ అనేది బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. స్ట్రింగ్ యొక్క బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ స్ట్రింగ్ సంబంధించిన బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ గురించి మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. స్ట్రింగ్ సంబంధించిన బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఎందులో ఉంటాయంటే స్ట్రింగ్ డాట్ హెచ్ అనేటువంటి హెడర్ ఫైల్లో ఉంటాయన్నమాట. ఓకే, స్ట్రింగ్ యొక్క బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఎందులో డిఫైన్ చేయబడి ఉంటాయంటే స్ట్రింగ్ డాట్ హెచ్ అనేటువంటి హెడర్ ఫైల్లో ఉంటాయన్నమాట. ఎందులో ఉంటాయమ్మా? ఓకే, స్ట్రింగ్ డాట్ హెచ్ అనేటువంటి హెడర్ ఫైల్లో ఉంటాయన్నమాట. మరి ఈ స్ట్రింగ్ డాట్ హెచ్ అనేటువంటి హెడర్ ఫైల్లో ఉండేటటువంటి కొన్ని ఫంక్షన్స్ గురించి మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం అనమాట. ఏంటంటే స్ట్రింగ్ డాట్ హెచ్లో ఉండేటటువంటి మొట్టమొదటి ఫంక్షన్ వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే strlen అనేటువంటి ఫంక్షన్ గురించి మాట్లాడుకోవచ్చు. strlen, ఈ strlen అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఈ strlen అనే ఫంక్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అమ్మా, స్ట్రింగ్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఓకే, సో ఇక్కడ జస్ట్ నేను రాస్తున్నాను, దిస్ ఫంక్షన్ is used to this function is used to find the length of given string. ఓకే, గివెన్ స్ట్రింగ్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క సింటాక్స్ వచ్చేసరికి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, సో మనం strlen ఆఫ్ ఇక్కడ ఏదో ఒక స్ట్రింగ్ అనేది ఇచ్చేస్తాం అనమాట. స్ట్రింగ్ కానీ స్ట్రింగ్ వేరియబుల్ కానీ ఏదో ఒకటి ఇచ్చేస్తాం అనమాట. ఇచ్చేస్తే మనం ఏదైతే స్ట్రింగ్ ఇచ్చామో ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక తీసేసుకున్నట్టయితే క్యార్ ఎస్ ఈక్వల్ టు అని చెప్పేసేసి క్యార్ ఎస్ ఈక్వల్ టు ఓకే, మనం ఏదో ఒకటి విన్ సాఫ్ట్ అని చెప్పేసి తీసేసుకున్నాం. విన్ సాఫ్ట్, ఓకే, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా, ఇలా ఇచ్చేసాం. విన్ సాఫ్ట్ అని చెప్పేసి ఇచ్చేసాం అనమాట. మరి ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని క్యారెక్టర్స్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఇంట్ ఇది ఫైనల్గా అవుట్పుట్ దేన్ని ఇస్తుందంటే ఇంటీజర్ వాల్యూ ఇస్తుంది అనమాట. ఇంట్ len అని చెప్పేసి తీసేసుకొని len ఈక్వల్ టు strlen ఆఫ్ ఎస్ అని చెప్పేసి అన్నాను. అంటే దీని యొక్క మీనింగ్ ఏందమ్మా? ఓకే, ఎస్ అనేటువంటి వేరియబుల్, ఎస్ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? క్యారెక్టర్ ఏరే, అంటే స్ట్రింగ్ అనమాట. ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఎందులో ఉంటుంది? ఎలియన్లో ఉంటుంది అనమాట. ఆ విధంగా ఇప్పుడు ఇందులో టోటల్గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7. కాబట్టి ఎలియన్లో ఎంత స్టోర్ అవుతుందంటే 7 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఈ విధంగా స్ట్రింగ్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ విధంగా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ వచ్చేసరికి strcpy అనేటువంటి ఫంక్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక స్ట్రింగ్ని వేరొక స్ట్రింగ్లోకి కాపీ చేయొచ్చు అనమాట. ఓకే, ఒకదాన్ని మరొక దాంట్లో కాపీ చేయడానికి స్ట్రింగ్ని strcpy స్ట్రింగ్ కాపీ అని చెప్పేసి అంటుంటారు అనమాట. ఓకే, సో దిస్ function is used to copy the string from one variable to another. ఒక వేరియబుల్లో ఉండేటువంటి స్ట్రింగ్ని మరొక వేరియబుల్లోకి మనం కాపీ చేయడానికి ఈ స్ట్రింగ్ కాపీ అనేది యూజ్ చేస్తుంటారు. ఓకే, దీని యొక్క సింటాక్స్ వచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే strcpy ఆఫ్ s1, s2 అంటే s1 s2 అనేది స్ట్రింగ్ వేరియబుల్స్ అనమాట. ఓకే, s2లో ఉండేటటువంటిది s1లోకి కాపీ అవుతుంది. s2లో ఉండేటువంటి వాల్యూ s1లోకి కాపీ అవుతుంది. s2లో ఉండేటువంటి వాల్యూ s1లోకి కాపీ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నేను ఇదే తీసేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ s1
ఈక్వల్ టు అని చెప్పేసేసి క్యార్ S1 అని చెప్పేసేసి క్యార్ S1 ఈక్వల్ టు ఇక్కడ నేనేం తీసుకుంటున్నా అంటే విన్సాఫ్ట్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. ఓకే, విన్సాఫ్ట్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. విన్సాఫ్ట్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. ఓకే, సో తర్వాత క్యార్ S2 అని చెప్పేసి తీసేసుకున్నాను. క్యార్ S2 ఆఫ్ 20 అని చెప్పేసి తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ స్ట్రింగ్లో కాపీ చేయాలి. కాపీ చేయాలంటే strcpy ఆఫ్ ఓకే S2, S1 అంటున్నాను. అంటే మీనింగ్ ఏందమ్మా, S1లో ఉండే స్ట్రింగ్ S2లోకి కాపీ అవుతుంది. అంటే ఇప్పుడు విన్సాఫ్ట్ అనేది S1లో ఉంది, S1లో ఉండే విన్సాఫ్ట్ అనేది S2లో కూడా వచ్చి స్టోర్ అవుతుంది. అంటే S1లో సేమ్ వాల్యూ ఉంటుంది, S2లో కూడా సేమ్ వాల్యూ ఉంటుంది అనమాట. ఆ విధంగా స్ట్రింగ్ కాపీ అనేది యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి స్ట్రింగ్ కంపారిజన్, స్ట్రింగ్ CMP అంటే టూ స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఫంక్షన్ ఈజ్ used to compare given two స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే ఓకే, నేను సింటాక్స్ ఎలా రాయాలంటే strcmp ఆఫ్ S1, S2 అని చెప్పేసి అంటున్నాను. S1, S2 అని చెప్పేసి అంటున్నాను. సో దీని యొక్క అవుట్పుట్ వచ్చేసరికి 0 కావచ్చు, పాజిటివ్ వాల్యూ కావచ్చు, నెగిటివ్ వాల్యూ కావచ్చు, ఈ మూడిట్లో ఏదైనా కావచ్చు. 0 ఎప్పుడు వస్తుందంటే ఇఫ్ S1 ఈక్వల్ టు S2, S1, S2 రెండు ఈక్వల్ అయినప్పుడు 0 వస్తుంది. తర్వాత పాజిటివ్ వాల్యూ ఎప్పుడు వస్తుందంటే ఇఫ్ S1 ఈజ్ గ్రేటర్ దాన్ S2 అయినప్పుడు. నెగిటివ్ వాల్యూ ఎప్పుడు వస్తుందంటే ఇఫ్ S1 ఈజ్ లెస్ దాన్ S2 అయినప్పుడు. ఓకే, అంటే ఇక్కడ S1, S2 రెండు ఈక్వల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ S1లో స్మాల్ ABC ఉంది, S2లో స్మాల్ ABC ఉంది. అప్పుడు ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దీని యొక్క strcmp ఆఫ్ S1, S2 అంటే ఏమవుతుందమ్మా, 0 రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ ABC ఉంది, ఇక్కడ XYZ ఉంది. ఓకే, XYZ అనేది ఉంది. ఇక్కడ ఇది ఎలా కంపేర్ చేస్తుందంటే ఫస్ట్ ఏని ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఇక్కడ ఏ యొక్క ఆస్కీ నెంబర్ ఎంతమ్మా, 97, ఆస్కీ నెంబర్ 97. ఓకే, ఎక్స్ యొక్క ఆస్కీ నెంబర్ సంథింగ్ ఉంటుంది, 97 కంటే ఎక్కువ ఉంటుంది. అంటే దీనికంటే ఇది పెద్దది. ఓకే, అంటే S1 ఈజ్ లెస్ దాన్ S2. S1 ఈజ్ లెస్ దాన్ S2 అయినప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ వాల్యూ. ఓకే, నెగిటివ్ వాల్యూ వస్తుంది అనమాట. ఒకవేళ మనం రివర్స్లో ఇచ్చామనుకోండి XYZ ఓకే ABC అని ఇచ్చామనుకోండి, అప్పుడు పాజిటివ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఈ విధంగా రెండు స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తుంది, టూ స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తుంది. ఓకే, strcmp అనేది మనం కంపేర్ చేయడానికి యూజ్ చేస్తుంటాం అనమాట. ఈ రెండింటిని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తుంటాం అనమాట. ఓకేనా, రాసుకోండి. తర్వాత ఎన్ని కూడా string.hలో ఉంటాయి. ఈ ఫంక్షన్స్ వాడాలంటే కంపల్సరీగా మన string.h అనేటువంటి హెడర్ ఫైల్ని మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా మన string.h అనేటువంటి హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేస్తేనే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ ఫంక్షన్, ఇంకో ఫంక్షన్ వచ్చేసరికి strcat కంకాటినేషన్ అని చెప్పేసి అంటుంటాం. టూ స్ట్రింగ్స్ని కంకాటినేట్ చేయడానికి. ఓకే, దిస్ ఫంక్షన్ is used to concatenation of given two strings అంటే జాయిన్ చేస్తుంది. టూ స్ట్రింగ్స్ని కలిపి సింగిల్ స్ట్రింగ్గా మారుస్తుంది అనమాట, జాయిన్ చేస్తుంది అనమాట. దీనికి సింటాక్స్ వచ్చేసరికి strcat ఆఫ్ S1, S2. S1లో ఉన్న స్ట్రింగ్, S2లో ఉండే స్ట్రింగ్ రెండింటిని క్లబ్ చేసేసి సింగిల్ స్ట్రింగ్గా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ strcat ఆఫ్ ఓకే, ఇక్కడ విన్ అనేది ఒక స్ట్రింగ్ ఉంది, తర్వాత సాఫ్ట్ అనేది ఒక స్ట్రింగ్ ఉంది. ఇక్కడ విన్ అనేది ఒక స్ట్రింగ్, సాఫ్ట్ అనేది ఇండివిజువల్ స్ట్రింగ్. రెండు ఇండివిజువల్ స్ట్రింగ్స్ని
కంకాటినేషన్ చేసేసి మనకు అవుట్పుట్గా సింగిల్గా మారుస్తుంది. ఈ రెండింటిని జాయిన్ చేసేసి విన్సాఫ్ట్ అని చెప్పేసి సింగిల్గా మారుస్తుంది అనమాట. ఓకే, అలా 2 స్ట్రింగ్స్ని సింగిల్ స్ట్రింగ్గా కంబైన్ చేయడానికి, జాయిన్ చేయడాన్ని మన కంకాటినేషన్ అని చెప్పేసి అంటుంటాం అనమాట. ఇది strcat. నెక్స్ట్ strrev అనే ఫంక్షన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే, ఒక స్ట్రింగ్ని రివర్స్ ఆర్డర్లో మనం ఒక స్ట్రింగ్ యొక్క రివర్స్ ఆర్డర్ కావాలంటే మన strrev అనే దాన్ని యూజ్ చేస్తుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు display, used to convert given string in reverse order. రివర్స్ ఆర్డర్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సింటాక్స్ ఓకే, strrev మధ్యలో స్పేస్ ఉండకూడదమ్మా. స్ట్రింగ్ రివర్స్ అంటుంటాం. ఇక్కడ స్ట్రింగ్ ఏదో ఒక స్ట్రింగ్ కానీ స్ట్రింగ్ వేరియబుల్ కానీ ఇచ్చేస్తాను అనమాట. స్ట్రింగ్ వేరియబుల్ కానీ చూడండి అమ్మ, స్ట్రింగ్స్ రాసేటప్పుడు కంపల్సరీగా డబుల్ కోట్స్ పెట్టాలి. నేను ఆల్రెడీ కాన్స్టెంట్ చెప్పేటప్పుడు చెప్పాను అనమాట. స్ట్రింగ్స్ రాసేటప్పుడు డబుల్ కోట్స్ పెట్టాలి. ఓకే, వేరియబుల్స్ ఇచ్చేసేటప్పుడు మాత్రం మనం డబుల్ కోట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. strrev ఆఫ్, ఇక్కడ స్ట్రింగ్ నేను డైరెక్ట్గా విన్సాఫ్ట్ అని చెప్పేసి ఇచ్చాను. విన్సాఫ్ట్ ఇచ్చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? అవుట్పుట్ చూడండి, విన్సాఫ్ట్ యొక్క రివర్స్ ఆర్డర్ అంటే ఫస్ట్ T, తర్వాత F, తర్వాత O, తర్వాత S, తర్వాత N, తర్వాత I, తర్వాత W. ఈ విధంగా రివర్స్ ఆర్డర్లో వస్తుందన్నమాట. అది రివర్స్ ఆర్డర్. ఓకే, strrev అనేది ఆ విధంగా మనం యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ strupr. ఓకే, యూపీఆర్ అంటే ఏంటంటే అప్పర్ కేసు. ఓకే, స్ట్రింగ్ అప్పర్ కేసు. గివెన్ స్ట్రింగ్ కనుక లోయర్ కేసులో ఉంటే స్ట్రింగ్ అప్పర్ కేసులో కన్వర్ట్ చేస్తుంది. ఒకవేళ గివెన్ స్ట్రింగ్ ఆల్రెడీ అప్పర్ కేసులో ఉందనుకోండి, సేమ్ అప్పర్ కేసులో ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు convert the given string to upper caseలో కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ రాస్తున్నాం చూడండి. strupr ఆఫ్, ఇక్కడ గివెన్ స్ట్రింగ్ తీసేసుకున్నాను, ఏదో ఒక స్ట్రింగ్ తీసేసుకుంటున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ strupr ఆఫ్, నేను విన్సాఫ్ట్ అనేది స్మాల్ లెటర్స్ రాసేసాను. రాసేస్తే మనకు అవుట్పుట్ వచ్చేసరికి ఏమొస్తుందమ్మా? అవుట్పుట్ వచ్చేసరికి ఓకే, క్యాపిటల్ లెటర్స్లో విన్సాఫ్ట్ అని చెప్పేసి క్యాపిటల్ లెటర్స్లో వస్తుందన్నమాట. ఓకే, క్యాపిటల్ లెటర్స్లో వస్తుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో ఫంక్షను strlwr. ఓకే, లోయర్ కేసులో కన్వర్ట్ చేస్తుంది సేమ్. ఓకే, lwr అంటే లోయర్ కేసులో కన్వర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ string.hలో ఉండేటువంటి డిఫరెంట్ ఫంక్షన్స్. ఇంకా ఉండే strncpy. ఓకే, సో అంటే ఏమవుతుందమ్మా? ఓకే, cpy అంటే cpy అంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ strcpy ఆఫ్ s1, s2 అన్నా ఉంటుంది. దీని యొక్క మీనింగ్ ఏంది? s2లో ఉండేటటువంటి అన్నీ కూడా s1లో కాపీ అవుతాయి. ఒకవేళ strncpy అంటే మీనింగ్ ఏంటంటే s1, s2, 3 అన్నాం అనుకో, n అని చెప్పేసి 3 ఏదో ఒక ఇంటీజర్ వాల్యూ. s2లోని ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ఉండే కదా, ఆ 3 క్యారెక్టర్స్ మాత్రం s1లో కాపీ అవుతాయి. ఓకే, s2లో ఉండేటటువంటి ఫస్ట్ 3 క్యారెక్టర్స్, ఇక్కడ n వాల్యూ 3 ఇచ్చాం కాబట్టి ఫస్ట్ 3 క్యారెక్టర్స్ మాత్రం కాపీ అవుతాయి. ఒకవేళ strcpy అంటే s2లో ఉండేటువంటి అన్ని క్యారెక్టర్స్ s1లో కాపీ అవుతాయి. అది దానికి మీనింగ్. ఓకే, సేమ్ అనమాట. తర్వాత ఇంకోటి n కంకాటినేషన్ అంటే ఫస్ట్ 3 క్యారెక్టర్స్ మాత్రమే. strncat ఆఫ్ అని చెప్పేసి ncat ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ విన్ అని చెప్పేసి అన్నాను.
తర్వాత సాఫ్ట్ అని చెప్పేసి అన్నాను. ఇక 2 ఇచ్చామనుకోండి, ఇందులో ఫస్ట్ 2 క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ 2 క్యారెక్టర్స్ మాత్రమే కంకాటినేషన్ అవుతుంది. అంటే అవుట్పుట్ ఏమవుతుంది, విన్ ఎస్ఓ అని చెప్పేసి అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఒక నెంబర్ ఇచ్చేస్తే ఆ నెంబర్ వరకు మాత్రమే కంకాటినేషన్, ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ వరకు మాత్రమే కాపీ అవుతుంది అనమాట. ఓకే, సో ఇవి కూడా మనం మెటీరియల్ ఆల్రెడీ ఉండే ఒకసారి చెక్ చేసేసుకోండి. ఓకేనా, రాసుకున్నారా? ఓకే, ఫైన్. దీని మీద ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ to find the given string is palindrome or not. ఒక స్ట్రింగ్ ప్యాలెండ్రమా కాదా ఫైండ్ అవుట్ చేయడం. ఆల్రెడీ మనం నెంబర్స్లో ప్యాలెండ్రమా కాదా చెక్ చేసాం. ప్యాలెండ్రమ్ అంటే ఏంటమ్మా, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లిరిల్ అనేది ప్యాలెండ్రమ్, ఎందుకంటే ఇటు నుంచి చదివినా లిరిలే, ఇటు నుంచి చదివినా లిరిలే. తర్వాత మేడం అనేది కూడా ఓకే ప్యాలెండ్రమే, ఇటు నుంచి చదివిన ప్యాలెండ్రమే, ఇటు నుంచి చదివిన ప్యాలెండ్రమే. అదేవిధంగా రేస్ కార్, అదేవిధంగా మలయాళం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్ని కూడా మనం ప్యాలెండ్రమ్స్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది బై యూజింగ్ స్ట్రింగ్స్ ఫంక్షన్ యూజ్ చేసేసి ఒక స్ట్రింగ్ అనేది ప్యాలెండ్రమా కాదా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఒక స్ట్రింగ్ ఫంక్షన్స్ని యూజ్ చేసేసి, ఇప్పుడు నేను చెప్పాను కదా స్ట్రింగ్ ఫంక్షన్స్, వాటిని యూజ్ చేసేసి ఆ స్ట్రింగ్ అనేది ప్యాలెండ్రమా కాదా ఫైండ్ అవుట్ చేయాలి. దట్స్ ఆల్. ఓకే, సో చూడండి, దానికోసం మనం కంపల్సరీగా #include అని చెప్పేసేసి #include string.h అనేది కంపల్సరీగా ఇవ్వాలమ్మా. ఎందుకంటే మనం ప్రోగ్రామే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. ఓకే, సో స్ట్రింగ్ ఫంక్షన్స్ కాబట్టి స్ట్రింగ్ యొక్క ఫంక్షన్స్ అన్నీ కూడా ఎందులో ఉంటాయి, string.hలో ఉంటాయి కాబట్టి string.h అనేది ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ క్యార్ S1 గివెన్ స్ట్రింగ్ S1 అనుకుంటున్నాను, S2 అనేది ఇంకోటి తీసేసుకుంటున్నాను. ఓకే, ఇంకేమైనా వేరియబుల్స్ కావాలంటే తర్వాత డిక్లేర్ చేద్దాం, అవసరమైతే డిక్లేర్ చేద్దాం. ఇప్పుడు స్క్రీన్ మీద ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాను. printf \n ఎంటర్ ఎనీ స్ట్రింగ్ అని చెప్పేసి రాసేస్తున్నాను. ఎంటర్ ఎనీ స్ట్రింగ్. మరి దాన్ని రీడ్ చేయడం కోసం scanf ఫంక్షన్ రాస్తున్నాను. scanf %s ఎందులో స్టోర్ చేస్తున్నా అంటే S1లో స్టోర్ చేస్తున్నాను. ఓకే, అంటే S1లో నేను ఏదో ఒకటి నేను రాస్తున్నాను. S1లో ఫర్ ఎగ్జాంపుల్ విన్సాఫ్ట్ అని చెప్పేసేసి ఏదో ఒక స్ట్రింగ్ అనేది నేను ఎంటర్ చేశాను. విన్సాఫ్ట్ అయితే విన్సాఫ్ట్, ఓకే, లిరిల్ అయితే లిరిల్, ఇది నాట్ ప్యాలెండ్రమ్, ఇది ప్యాలెండ్రమ్, ఏదో ఫస్ట్ విన్సాఫ్ట్ అనేది స్టోర్ చేశాను. ఇప్పుడు విన్సాఫ్ట్ అనేది ప్యాలెండ్రమా కాదా ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలమ్మా, S1 యొక్క రివర్స్ ఆర్డర్ని ఇంకో వేరియబుల్ S2లో స్టోర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అవసరం లేదు, కాకపోతే నేను లెంత్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. len అని చెప్పేసేసి, ఓకే, len = అని చెప్పేసేసి str len ఆఫ్ ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ అమ్మా. ఓకే, గివెన్ స్ట్రింగ్ యొక్క లెంత్ని len లో స్టోర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి అవసరం లేదు, జస్ట్ స్ట్రింగ్ ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేయాలనే దానికోసం నేను చెబుతున్నాను. ఓకే, ఇప్పుడు S1 యొక్క రివర్స్ ఆర్డర్ని S2లో స్టోర్ చేయాలి. S2లో స్టోర్ చేయాలంటే ఇప్పుడు Xలో 10 ఉందనుకో, Yలో స్టోర్ చేయాలనుకో, X వాల్యూ Yలో స్టోర్ చేయాలనుకో, Y = X అని చెప్పేసి రాస్తే X వాల్యూ Yలో స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని S2లో స్టోర్ చేయాలనుకో, S1 వాల్యూ స్టోర్ చేయాలనుకున్నా, S2 = S1 రాసేస్తే సరిపోతుందా లేదా? ఓకే, ఇక్కడ ఓకే వైలోకి X వాల్యూ స్టోర్ చేయాలంటే ఓకే Y = X అసైన్మెంట్ ఆపరేటర్ ఇచ్చేసి స్టోర్ చేసాం. సో సేమ్ థింగ్ S1లో ఉన్న వాల్యూ S2లో S1లో ఉండే వాల్యూ S2లోకి స్టోర్ చేయాలంటే అసైన్మెంట్ ఆపరేటర్ వర్కౌట్ అవుతుందా? ఇది కరెక్ట్ కాదు. స్ట్రింగ్స్ విషయంలో ఇది కరెక్ట్ కాదు. అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగపడదు. కంపల్సరీగా స్ట్రింగ్ కాపీ అనేది యూజ్ చేయాలి. ఎలా రాయాలి? strcpy ఇందాక చెప్పా కదా, ఆఫ్ ఎందులో స్టోర్ చేయాలి? S2లో స్టోర్ చేయాలి. S1 వాల్యూ S2లో కాపీ అవుతుంది ఇలా. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే strcpy ఆఫ్ S2, S1 అని చెప్పేసి అన్నాను. కానీ ఇది కాదు రాయాల్సిందే, కొద్దిగా మాడిఫై చేయాలి. చూడండి. ఓకే, S2, S1 అంటే ఏమవుతుందమ్మా, S1 వాల్యూ S2లో కాపీ అవుతుంది.
ఓకే, S1 వాల్యూ S2లోకి కాపీ అవుతుంది. ఇదే మనకు కావాల్సింది కాదు. S1 యొక్క రివర్స్ ఆర్డర్ కాపీ అవ్వాలి. రివర్స్ ఆర్డర్ S2 కాదు, S1 కాదు, S1 యొక్క రివర్స్ ఆర్డర్. కాబట్టి రివర్స్ ఆర్డర్ అంటే STR-REV యూజ్ చేయొచ్చు కదా. కాబట్టి STR-REV ఆఫ్ S1 అని చెప్పేసి అంటున్నాను అనమాట. అంటే ఏమవుతుంది, S1 యొక్క రివర్స్ ఆర్డర్ S2లో కాపీ అవుతుంది. అంటే ఇక్కడ S2లో TFOSNIW ఇలా స్టోర్ అవుతుంది అనమాట, కాపీ అవుతుంది. ఇప్పుడు S1లో ఏముంది, గివెన్ స్ట్రింగ్ ఉంది. S2లో ఏముంది, గివెన్ స్ట్రింగ్ యొక్క రివర్స్ ఆర్డర్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయాలి. ఈ రెండింటిని కంపేర్ చేసి రెండు ఈక్వల్ అయితే ప్యాలెండ్రమ్, కాకపోతే నాట్ ప్యాలెండ్రమ్. సో దానికోసం ఇక్కడ నేను printf అని చెప్పేసి printf స్ట్రింగ్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. జస్ట్ రాస్తున్నాను, ఎటు క్యాలిక్యులేట్ చేసాం కదా, అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఇల్లియన్ స్ట్రింగ్ యొక్క లెంత్ని నేను ప్రింట్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇఫ్ కంపేర్ చేయడానికి STR-CMP ఆఫ్ S1, S2 ఈ రెండు ఈక్వల్ అయింది అనుకోండి, ఏం రిటర్న్ చేస్తుంది, నేను ఆల్రెడీ STR-CMP అనేది ఏం రిటర్న్ చేస్తుందో చెప్పాను. 0 కానీ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. 0 ఎప్పుడు రిటర్న్ చేస్తుంది, ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు. ఓకే, సో ఈ రెండు ఈక్వల్ అయిందంటే ఇది మొత్తం 0 రిటర్న్ అవుతుంది. అంటే మనం 0తో కంపేర్ చేయాలి. ఓకే, సో ఈ రెండు ఈక్వల్ అయింది అనుకోండి, ఈ ఫంక్షన్ బదులు ఏమొస్తుంది, 0 వస్తుంది. అంటే మనం 0తో కంపేర్ చేస్తే రెండు ఈక్వల్ అయితే అని మీనింగ్ అనమాట. S1, S2 రెండు ఈక్వల్ అయితే అని చెప్పేసి మీనింగ్ అనమాట. దెన్ printf \n ది స్ట్రింగ్ ఈజ్ palindrome. ది స్ట్రింగ్ ఈజ్ palindrome. ఎల్స్ కానట్టయితే అంటే ఈక్వల్ కాకపోతే దెన్ printf \n ది స్ట్రింగ్ ఈజ్ నాట్ palindrome. ఓకే, ఇక ప్రోగ్రామ్ని ఎండ్ చేస్తున్నాను. get.ch ప్రోగ్రామ్ని ఎండ్ చేసేసాను. అది ఓకే. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది గివెన్ స్ట్రింగ్ ఈజ్ palindrome ఆర్ నాట్ బై యూజింగ్ స్ట్రింగ్ ఫంక్షన్స్. స్ట్రింగ్ ఫంక్షన్స్ యూజ్ చేయకుండా కూడా ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు. బై యూజింగ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అన్నప్పుడు ఇలా రాయాలి, palindrome కాదా. విన్సాఫ్ట్ ఇచ్చామనుకోండి, ఓకే, palindrome కాదు, కాబట్టి ది స్ట్రింగ్ ఈజ్ నాట్ palindrome వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిరిల్ అని ఇచ్చామనుకోండి, ఎంటర్ ఎనీ స్ట్రింగ్ అన్నప్పుడు లిరిల్ అని ఇచ్చామనుకోండి, ది స్ట్రింగ్ ఈజ్ palindrome అని వస్తుంది. చూడండి, అవుట్పుట్ కూడా రాద్దాం. ఎందుకు, ఓకే, అవుట్పుట్ ఏమవుతుందమ్మా, అవుట్పుట్ చూడండి. ఓకే, ఎంటర్ ఎనీ స్ట్రింగ్ అని చెప్పేసి అడుగుతుంది. ఓకే, ఫస్ట్ టైం రన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను విన్సాఫ్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకే, విన్సాఫ్ట్ అనేది palindrome కాదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ది స్ట్రింగ్ ఈజ్ నాట్ palindrome. ఓకే, సెకండ్ టైం రన్ చేస్తున్నాను. ఎంటర్ ఎనీ స్ట్రింగ్. ఓకే, ఈసారి లిరిల్ అని చెప్పేసి ఇచ్చాను. లిరిల్ చూడండి, చాలా ఉన్నాయి. లిరిల్, మలయాళం, రేస్ కారు, మేడం, ఈ. ఓకే, మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ది స్ట్రింగ్ ఈజ్ palindrome. ఓకే, ఇది అవుట్పుట్. ఓకే, మనం నార్మల్ ఇచ్చినప్పుడు నాట్ palindrome అని వస్తుంది, palindrome వర్డ్స్ ఇచ్చినప్పుడు palindrome అని వస్తుంది. కంపల్సరీగా string.h. ఓకే, సో STR-LEN అనేది string.hలో ఉంటుంది, STR-REV అనేది స్ట్రింగ్లో ఉంటుంది, string.h. STR-CP అనేది string.hలో ఉంటుంది, STR-CMP అనేది string.hలో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.